హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చేప మింగిన కంకణం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. కాశ్మీర దేశపు రాజు సూరసేనుడి కుమారుడు వసంతుడు. అతడు తన నలుగురు స్నేహితులతో కలిసి దేశాటనకు వెళ్ళాడు. దారిలో వాళ్లకు ఒక వింతైన మర్రి చెట్టు దర్శనమిచ్చింది. ఆ చెట్టు తూర్పు కొమ్మన ఎక్కి వెళ్ళిన వసంతునికి మనుషుల అలికిడి లేని ఒక కోట కనిపించింది. ఆ కోటలో తారసపడిన కళావతిని వసంతుడు ప్రేమించాడు. కళావతిని బంధించిన రాక్షసి ఆయువుగుట్టు తెలుసుకున్న వసంతుడు దానిని హతమార్చాడు. రాకాసిపీడ వదిలిపోయిన తరువాత పూర్తి ఏకాంతం లభించిన వసంతుడు కళావతి ఆనందంగా కొంతకాలం గడిపారు. సమీపంలోని సముద్రానికి వెళ్ళి కేరింతలు కొడుతూ ఓ రోజంతా వినోదించారు. ఆ వినోదంలో పడి తన కుడి చేతి వేలికి ధరించిన నవరత్నాలు పొదిగిన కంకణం నీటిలోకి జారిపోవటాన్ని కళావతి పాపం గమనించనే లేదు. వసంతునితో కలిసి తన స్థానానికి వెళ్ళిపోయింది. సముద్రంలో పడ్డ ఆ కంకణాన్ని ఓ చేప మింగింది. ఆ చేప వంగదేశంలోని ఒక జాలరి వలలో చిక్కింది. మామూలు చేపల కంటే 5-6 రెట్లు పెద్దదైన ఆ చేపను ఆ జాలరి తమ రాజైన కందర్పకేతునికి సమర్పించి గొప్ప బహుమానం పొందాడు. కందర్పకేతుడు ఉత్సాహం కొద్దీ ఆ చేపను తానే దగ్గరుండి కోయించాడు. దాని కడుపు నుండి నవరత్నాలు పొదిగిన ఒక అపూర్వమైన కంకణం బయటపడింది. ఆశ్చర్యపోతూ చూశాడు. దానిని పరీక్షించి చూడగా అది స్త్రీలు ధరించే కంకణమని నిర్ధారణకు వచ్చాడు. ఆహా, ఇంత సొగసైన కంకణాన్ని ధరించే ఆ స్త్రీ ఇంకెంత సొగసు కత్తెయో కదా! పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి స్త్రీ సహచర్యం లభించదు. ఎలా అయినా సరే ఆమెను పొందాలి. కానీ ఎలా ఆమె ఏ దేశపు స్త్రీ కావచ్చు అని కందర్పకేతుడు తనలో తాను కొన్ని రోజులు మదనపడ్డాడు. చివరికి ఈ కంకణాన్ని ధరించిన స్త్రీని తెచ్చి అప్పగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుందని దేశమంతటా ప్రకటించాడు. ఊరు పేరు సరియైన ఆనవాళ్లు తెలియని మనిషిని కనిపెట్టడం ఎలాగో తెలియక ఎవ్వరూ ఆ ప్రకటనకు స్పందించనే లేదు. కానీ ఓ మాయలమారి ముసలమ్మ మాత్రం ముందుకొచ్చింది. రాజా, మీరు కోరిన నారీమణిని నేను తీసుకురాగలను. అసలిప్పుడే ఆమె మీకు దక్కిందని భావించండి. నాకు విచిత్ర వస్తువులతోనూ సకల సాధనాలతోనూ నిండిన ఓ ఓడను ఇప్పించండి అని అడిగింది. రాజు ఆమె కోరినవన్నీ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత వృద్ధురాలు ఆనాడు జాలరివాణి చేప దొరికిన దిక్కులో ఓడను నడిపించుకుంటూ వెళ్ళింది. 15 రోజుల ప్రయాణం తరువాత తీరం చూడగలిగింది. ఓడలోని సర్దారులను అక్కడే ఉండమని ఆజ్ఞాపించింది. చిన్న దోణి సహాయంతో రేవుకు చేరింది. ఆమె అదృష్టం కొద్దీ ఆ వేళ వసంతుడు కళావతి మళ్లీ సముద్ర స్థానానికి వచ్చారు. వారిని అల్లంత దూరాన చూడగానే వృద్ధురాలు ఇసుకలో కూలబడి గోలున ఏడవసాగింది. వసంతుడు కళావతి ఆమె దగ్గరకు పరుగున వచ్చారు. అమ్మా, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగారు. వృద్ధురాలు ఏడుపు మాని కళావతిని ఆపాద మస్తకం పరిశీలించింది. కందర్పకేతుడు చూపించిన కంకణానికి జోడి అయిన కంకణం కళావతి ధరించి ఉండటం గమనించింది. ఇటువంటి సుందరీమణి కోసం తన రాజు విరహానికి లోను కావటం సమంజసమే అనుకుంది. ఆ తరువాత వన్నె చిన్నెలుగా రాగాలు తీస్తూ, అమ్మా, నా పాపిష్టి కథ ఏమని చెప్పుకోను తల్లి. కోరుకున్న పిల్లను తెచ్చి కొడుక్కు కట్టబెట్టానే,
అదేమో పరమ గయ్యాళి. నా బిడ్డకు నా మీద ఏమి నూరిపోసిందో ఏమో కానీ వాడు నన్ను చావ చితక బాధేశాడు. స్పృహ తప్పాక నన్ను ఈ సముద్రంలో పారవేశాడు. మెలుక వచ్చి చూసేసరికి ఈ గట్టున ఉన్నాను. ఇప్పుడు ఎటు పోవాలో తెలియటం లేదు. మీరు నా పాలిట దేవతల్లాగా కనిపించారు. దయచేసి నన్ను మీతో తీసుకుపోండమ్మా అని బతిమాలుకుంది. కళావతి మనసు కరిగిపోయింది. అవ్వా, ఇదిగో ఈ కనిపించేదంతా మా రాజ్యమే. ఇక నుంచి మేమిద్దరం నీ మనవళ్ళమే అనుకో. నువ్వెలా చెబితే మేమిద్దరం అలానే నడుచుకుంటాం అన్నది. పాచిక పారిన సంతోషంలో మాయదారి వృద్ధురాలు వారితో పాటు వెళ్ళింది. కొంతకాలం పాటు ఏ మాత్రం అనుమానం రాకుండా వాళ్లతో కాలం గడిపింది. వారికి కమ్మగా వండి పెట్టేది, దగ్గరుండి వడ్డించేది, కళావతికి స్వయంగా జడవేసేది, నలుగు పెట్టి తలంటూ పోసేది. ఆమె మనసెరిగి నడుచుకునేది. కళావతికి ఒక తోడు దొరకటంతో వసంతుడు వాళ్ళిద్దరినీ వదిలి తరచుగా వేటకు వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ముసలిది, అమ్మా కళావతి, నా జీవితం నీ ఆధీనం చేశాను. మీ భార్యాభర్తలిద్దరూ పచ్చక 10 కాలాలు ఉండటం కంటే నేను కోరుకునేది ఏమీ ఉండదు. నీ మగడు బలశాలి కనుక మానవుడు కనబడని ఇలాంటి చోట మనం ధైర్యంగా బతకగలుగుతున్నాం. కానీ అమ్మా, నీ మగడు ఎప్పుడు పడితే అప్పుడు వేటకు పోతున్నాడు. ఏమో, అన్ని రోజులు మనవి కాదు కదా. ఎవరు ముందో ఎవరు వెనకో చెప్పలేం. కాబట్టి నా సలహా విను. నీకు నచ్చితే అలా చెయ్యొచ్చు. నీ మగనికి తన ఆయుర్దాయం విషయం తెలిసేమో కనుక్కో. జాతకంలో కానీ సాముద్రికంలో కానీ అతనికి మంచి ఆయుర్దాయం ఉందని తెలిస్తే మనం ధీమాగా ఉండవచ్చు అని గొప్ప నీతిమంతురాలిలాగా బోధించింది. ఒకప్పుడు పంజరంలో చిలుకలో బ్రహ్మరాక్షసి దాచుకున్న తన ఆయువు గుట్టు గురించి ఇలాగే అడిగి తెలుసుకున్న విషయం కళావతి ఆ క్షణాన గుర్తుకు రాలేదు. అవ్వ చెప్పిందంతా నిజమే కదా అని అనుకుంది. వసంతుని ముందు తన భయాన్నంతా వెళ్ళబోసుకుంది. అతడు విలాసంగా నవ్వి, పిచ్చిదానా, భయపడకు, నాకు వచ్చిపడ్డ భయమేమీ లేదు. నా మిత్రుడైన కళాధుడొకడు నా ప్రాణాలను ఈ కత్తి వరలో దాచి ఉంచాడు. కావాలంటే ఈ వరను నీ దగ్గరే ఉంచుకో. ఇది నిక్షేపంలా ఉన్నంతకాలం నేను జీవించి ఉంటానని గుర్తుపెట్టుకో అన్నాడు. పాపం వసంతుడు కళావతి అడిగిన వెంటనే తన రహస్యాన్ని చెప్పకుండా ఉండాల్సింది. నిదానించి ఆలోచిస్తే వృద్ధురాలి పథకం అతనికి తప్పకుండా తట్టి ఉండేది. కానీ అలా జరగలేదు. ఆ తరువాత 2 రోజులు గడిచిపోయాయి. ఆ వేళ పున్నమి రాత్రి. వసంతుడు కళావతి ఆనందంగా గడిపి గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆ సమయంలో వృద్ధురాలు మెల్లగా కళావతి తన మంచం ప్రక్కనే పెట్టుకున్న ఓరను బయటకి తీసుకుపోయింది. ఒక గరుకు రాయి మీద అరగదీయటం మొదలుపెట్టింది. వెను వెంటనే వసంతునికి మరణ వేదన కలగసాగింది. నిట్టూర్పులతో మొదలయ్యి అటూ ఇటూ కొట్టుకోవటం ప్రారంభించాడు. అది గమనించిన కళావతి తన మగడిని నిద్ర లేపటానికి ప్రయత్నించింది. మంచం పక్కన ఓర కనిపించకపోవటంతో ఇది వృద్ధురాలు పనే అని కొంతసేపటికి పోల్చుకోగలిగింది. వెంటనే దాన్ని వెతుక్కుంటూ బయటికి వచ్చింది. గబా గబా ఓరను లాక్కొని, ఒసే నిర్భాగ్యురాలా, ఎంత ద్రోహానికి వడిగట్టావే, నిన్ను సొంత మనిషిలాగా చూసుకున్నందుగా ఇదా ఫలితం అని తిట్టిపోసింది. నాకింక దిక్కెవరు అని పెద్ద పెట్టున విలిపించసాగింది. వృద్ధురాలు అప్పటికప్పుడు అట్టు తిరిగేసింది. పిల్లా, నా మాట విను. నీ మగడు నీతో నిజం చెప్పాడో లేదో అని పరీక్షిద్దామని ఇలా చేశాను. కానీ నాకు ద్రోహబుద్ధి లేదు. ఇంతకు అతగాడు ఎలా ఉన్నాడో చూద్దాం పద అంటూ కళావతిని బయలుదేరదీసింది. వసంతునిలో కదలకలు లేవు. అతను కొన ఊపిరిలో ఉన్నాడు కానీ చనిపోలేదు. ఆ విషయం గ్రహించలేక అతడు చచ్చిపోయాడనే తలచింది. పిల్ల, ప్రమాదవశాన ఇలా చేశాను. పోనీ పర్వాలేదు, ఇతన్ని నేను బ్రతికించగలను. నా దగ్గర ఒక సౌసిద్ధౌషధం ఉంది. దాన్ని ప్రయోగించాలంటే నువ్వు సముద్ర జలాల్లో తల స్నానం చేయాలి. లే పద, ఆలస్యం పనికిరాదు అని త్వర పెట్టింది. ఆ మాయలా మారి చెబుతున్న మాటలన్నీ ఇంకా నమ్ముతూనే ఉంది కళావతి. దానిని అనుసరించింది.
పిల్ల వట్టి నేల మీద కూర్చొని తలంటుకోకూడదు, అదుగో అక్కడున్న చిన్న దోనెపై కూర్చుందు గాని అన్నది. కళావతి దోనెలో కూర్చోబెట్టి తలపై కుంకుడు పులుసు పోయసాగింది. కళావతి 2 చేతులతో కన్నులు మూసుకుని ఉండగా ఒక చేత ఆమెకు తల అంటుతూ రెండవ చేత్తో దోనెను నడుపుతూ పోయింది. తలంటు పూర్తయ్యేసరికి కళావతి ఒడ్డుకు వచ్చింది. సర్దారుల సహాయంతో ఓడలోకి ఎక్కించింది. వాళ్ళు ఆమెను ఒక రమ్యమైన గదిలోకి నెట్టి తలుపులు బిగించారు. దారి పొడవునా పాపాత్ములారా, ఎన్ని కుట్రలు పన్నావే, నిరపరాధులమైన మమ్మల్ని ఇలా చేయటానికి నీకు చేతులెలా వచ్చాయే, నా భర్తను విడిచి నా ప్రాణం నిలబడదు అని కళావతి కన్నీరు మున్నీరు కారుస్తూ ముసలిదాన్ని తిట్టిపోస్తూనే ఉంది. పిల్ల, నీ మగడు చచ్చినట్లే. ఏడిస్తే మళ్ళీ లేచి వస్తాడా, నన్ను చంపుతాడా? ఇంతకీ నీ భాగ్యం గొప్పదే. మా రాజు కందర్పకేతుడు నిన్ను కోరుకుంటున్నాడు. అతన్ని వరించు, నీ రూపాన్ని యవ్వనాన్ని పండించుకో అంది వృద్ధురాలు బుద్ధులు చెప్పింది. ఓడ వంగదేశం చేరింది. కళావతి అందాన్ని చూసిన కందర్పకేతుని మతి పోయింది. మొహాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా మూర్ఛపోయి కొంతసేపటికి తేరుకున్నాడు. ఆనాడు చేప మింగిన కంకణానికి జత అయిన కంకణాన్ని కళావతి చేతికి చూపించింది వృద్ధురాలు. కళావతి వాలకాన్ని గమనించిన రాజు, అవ్వా, నువ్వు కొన్నాళ్ళు మచ్చిక చేస్తే తప్ప ఈమె నా మాట వినేలా లేదు. దయచేసి నువ్వు ఈ సహాయం చేసి పెట్టాలి అన్నాడు రాజు. రాజా, మగతనం చూపి లొంగ తీసుకో, ఈ బేలతనం ఎందుకు అని ప్రశ్నించింది ముసల్ది. అవ్వా, ఆమెను బలవంతం చేయటం నా అభిమతం కాదు. ఆమె తనంత తాను వలచి నన్ను బులిపించాలి అన్నాడు కందర్పకేతుడు. నీకు 1 ఏడాది గడువిస్తున్నాను. ఈలోపు ఆమెను నాకు వశపరిచావంటే ముందు ఒప్పుకున్న ప్రకారం అర్ధరాజ్యం నీదే అని హామీ ఇచ్చాడు. ఇక వసంతుడు కొన ఊపిరితో ఉన్నాడు, కానీ మరణించలేదు. కత్తి ఓరను పూర్తిగా అరగదీస్తే తప్ప అతడు మరణించడు. వృద్ధురాలు సగం మాత్రమే అరగదీసింది. ఆ ఓర అతని పక్కనే పడి ఉంది. ఓరను బాగు చేసి వసంతునికి స్వస్థత చేకూరాలంటే అతడి స్నేహితుడైన దండుడు అక్కడికి రావాలి. ఇప్పట్లో దండుడు అక్కడికి వచ్చే అవకాశమే లేదు. వసంతుని కథ ఏమైందో తర్వాత తెలుసుకుందాం. వింతైన మర్రి చెట్టును చూసిన మిత్రులు 5గురు ఆ చెట్టు కొమ్మలు ఎక్కి ఎక్కడి వరకు వెళతాయో చూసి రావాలని నిశ్చయించుకున్నారు కదా. వారిలో సాంబుడు మాత్రం అక్కడే చెట్టు వద్దనే ఉండగా వసంతుడు తూర్పు కొమ్మను ఎక్కి కళావతిని సొంతం చేసుకున్నాడు. చివరికి వృద్ధురాలి మాయోపాయం వల్ల ఆమెకు దూరమయ్యాడు. మర్రి చెట్టు దక్షిణ కొమ్మను ఎక్కినవాడు మంత్రి కుమారుడైన రాముడు. రథాన్ని నడిపించటానికి వీలైనంత విశాలమైన ఆ కొమ్మ మీద అతని ప్రయాణం 4 రోజుల పాటు సులభంగా గడిచింది. మరో 2 రోజులు ప్రయాసపడుతూ నడవగా ఒక పర్వత ప్రాంతం భూమి కనిపించింది. ఆ పర్వతంపై దిగాడు, కానీ సాయంకాలమైన శిఖరాన్ని కనిపెట్టలేకపోయాడు. మరో 5 రోజుల పాటు ఆ పర్వతంపైనే గడిపాడు. మరొక్క రోజు చూసిన తర్వాత కూడా శిఖరం కనబడకపోతే వెనక్కు తిరిగి వెళ్ళిపోవాలని రాముడు నిశ్చయించుకున్నాడు. ఆ మరునాడు సూర్యోదయం అవుతూనే తిరిగి తన అన్వేషణ మొదలుపెట్టాడు. మధ్యాహ్నం వేళకు అతనుకో గుహ కనిపించింది. మసక వెలుతురు ఉన్న గుహలోనికి ప్రవేశించి ముందుకు పోగా 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 దారి చీకటిగా మారింది. వెనుతిరిగి పోవటానికి మనసొప్పక చేతితో గుహను తడుముకుంటూ ముందుకే సాగాడతడు. ఎంతగా తప్పించుకోవాలని చూసినా పూర్వకర్మలనేవి పాశాలుగా మానవుణ్ణి బంధించి అతడిని తగిన చోటనే పడివేస్తాయి అని చెప్పిన పెద్దల మాటలను గుర్తు చేసుకున్నాడు. అడుగులు ముందుకు వేస్తున్నాడు. చాలాసేపటి తర్వాత అతడి చేతికి ఒక కవాటం తగిలింది. ఆ కవాటాన్ని ముందుకు తోయగా లోపల వెలుతురు కనిపించింది. విశాలమైన ఓ గదిలో ఎత్తైన వేదిక మీద గడ్డం పెరిగిన మహర్షి ఒక ఆయన కన్నులు మూసుకొని జపం చేసుకుంటూ కనిపించాడు. రాముడు ఆయన పాదాల వద్ద సాష్టాంగపడి లేచాడు. ఆయన కన్నులు తెరిచే సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. చివరికి మహర్షి కన్నులు తెరిచాడు. రాముణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. అదృష్టవంతుడివి నాయన, 12 ఏళ్లకొకసారి కానీ నేను సమాధి నుంచి బయటకు రాను. సరిగ్గా ఈ వేళతో ఆ 12 ఏళ్లు ముగిశాయి కనుక నాతో మాట్లాడగలుగుతున్నావు. ఏం కావాలో కోరుకో నాయనా అన్నాడు. ఆ మాటతో రాముడికి
మహదానందం కలిగింది. నన్నిక్కడి నుంచి బయటకు పడివేయండి స్వామి అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు స్వామి. కన్ను మూసి తెరిచేసరికి రాముడు గుహ బయట ఉన్నాడు. అక్కడే చిన్న పొరపాటు జరిగింది. అలా కాకుండా స్వామి నేను బయలుదేరి వచ్చిన చోటికే చేర్చండి అని రాముడు కోరి ఉంటే బాగుండేది. అదృష్టమో దురదృష్టమో కానీ అలా జరగలేదు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.